జై శ్రీరామ్ అండి. పిల్లలు ఏంటంటే వేసవి సెలవులు ఇచ్చిన కాంచి పిల్లలు ఇద్దరు గుడికి పంపిస్తున్నానండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి పంపిస్తున్నానండి. ప్రతి శనివారం అంటే ఆంజనేయ స్వామి సీతారాములు ఒకే దగ్గర ఉంటారు. శనివారం వెళ్తుండ్రు, మంగళవారం వెళ్తుండ్రు. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఒక 5 ప్రదక్షిణాలు, రాముల వారి గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు, జంటనాగుల చుట్టూ ఒక 5 ప్రదక్షిణాలు చేసి రమ్మంటే సరే అనేసి నేను వేసవని వాళ్ళకి 8 గంటల వరకు 9 గంటల వరకు నిద్రపోచ్చట్లేదండి. తొందరగా మినిమం 6:30 వరకు లేకపోతే 6-5:30 వరకు లేపేస్తానండి. ఎందుకంటే మధ్యాహ్నం ఎలాగైనా పడుకుంటారు కదా, అందుకనేసి తొందరగా లేపేస్తాను. ఎందుకంటే బద్ధకం వచ్చేస్తుందండి. 7-8 వరకు పడుకుంటే బద్ధకం వచ్చేస్తుంది. అందుకనేసి మనకి మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, ఒంటికి బద్ధకమే. అందుకని తొందరగా లేపేయాలండి. పిల్లల్ని తొందరగా లేపేసి స్నానం చేసుకొని ఏదో ఒక శ్లోకం, హనుమాన్ చాలీసా ఏదో ఒకటి నేర్పించామనుకోండి, అది మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తుంటుందండి. కొంతమంది అనుకోవచ్చు, ఆ పిల్లలకి ఇప్పటి నుంచి ఏంటి మూఢనమ్మకాలు, మళ్ళీ చదువు మానేసి ఇదే కదా పిల్లల మీద ఇది రుద్దడం ఏంటని చాలామంది అంటారు. అది తప్పు అండి. అది తప్పుడు ఆలోచన అండి. మొక్క వంచలేంది మానయ్య వంచలేమండి. మనం చిన్నప్పుడే ఏది చెప్పకపోతే పెద్ద అయినాక వాళ్ళకి అలాగే అలవాటు అయిపోతుంది. కొంతమందిని చూస్తున్నాను కదా, దేవుళ్ళ మీద ఏం దేవుళ్ళు నమ్మకం ఉండదు, చేయరు, స్నానం ఉండదు, పానం ఉండదు, 10 గంటల వరకు ఎప్పుడో సాయంత్రం అప్పటి వరకు చేస్తారు. అలా కాకుండా ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్ చేసి స్నానం చేసి నువ్వేమైనా చేసుకో. ఉదయాన్నే లేచి స్నానం చేసి బ్రష్ చేసి దేవుడి వాళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకో. నా హిందూ సాంప్రదాయం ప్రకారం నా పిల్లలు పెంచుకోవాలనేది నా అభిప్రాయం అండి. ఎవరో ఏమనుకుంటారని నాకు అనవసరం అండి. నా పిల్లలు నా హిందూ సాంప్రదాయ ప్రకారం పెరగాలి. నా హిందూ ధర్మం ఎలా ఉందో అలానే నా పిల్లలు పెరగాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనం చెప్తేనే కదా పిల్లలకి తెలుస్తుంది ఎలా ఉండాలి ఏంటని. రేపొద్దున్న వాళ్ళే కదా పెద్ద అయ్యి మనకి ఫ్యూచర్ ఏదంటే పిల్లలే కదా, వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పుతుంటేనే కదా ఇలాంటివన్నీ ముందుకు వెళ్తుంటాయి. మనం వాళ్ళకి చెప్పలేము. వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? మనకి తెలిసినంత వరకు, నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు అయితే నా పిల్లలకి నేను నేర్పిస్తున్నాను, చెప్తున్నాను. అందుకని మంగళవారం వెళ్ళారు కదా, ఇది 5వ మంగళవారం అండి. 5వ మంగళవారం తమలపాకులు మాలిస్తామన్నారు. సరే అనేసి తమలపాకులు తీసుకొని అన్నీ వాళ్ళు నేను చెప్పానండి, ఇలా చేయండి. నేనైతే వెళ్ళలేదు. ఇంటికాడ నాకు వంట టిఫిన్లు అవన్నీ చేయాలి. వీళ్ళకంటే స్కూల్లో ఉండగానే మగాళ్ళకైతే ఆఫీసులు అవి ఉంటాయి కదా, వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలి, బాక్సులు అవి పెట్టాలి కదా, అందుకే నేను వెళ్ళలేదు. వాళ్ళకి వదిలేసాను. ఎందుకంటే వాళ్ళు ఇలా చేయాలని మనం చెప్తేనే కదా అలా తెలుస్తుంది. నేను చెప్పాను ఇలా చేయాలి ఇంత పద్ధతిగా చేయాలంటే అంతే పద్ధతిగా చేసి వచ్చారంట. గుళ్ళోని అందరూ చూస్తున్నారంట వీళ్ళని, పిల్లలిద్దరూ ఎంత చక్కగా ఎంత ఓపిక మీద చేస్తున్నారు అనేసి. నిజమేనండి, మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అందుకనేసి నేను చెప్తున్నాను. నిజంగా అండి, ఈ రోజుల్లోనూ మన హిందూ సాంప్రదాయం, మన ఇంటి దేవుళ్ళు ఎవరు, మన దేవతలు ఎవరు, మనం ఎలా పూజలు చేయాలి ఏంటి ఆడపిల్లలకి ముఖ్యంగా నేర్పాలండి. ఎందుకంటే ఇంకొక ఇంటికి వెళ్తారు. ఇప్పుడంటే చిన్నోళ్ళు అనేసి అలా వదిలేసి అలా చిన్నగా ఉండిపోరు కదా, పెద్దోళ్ళు అవుతారు కదా. అందుకనేసి ఏమో నాకు అనిపించింది నేను చెప్తానండి. నా పిల్లల వరకు నేను చెప్తున్నాను, అందరికీ చెప్పడం కాదు. ఇలా అయితే మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి బుద్ధి వస్తుంది, మంచిగా ఉంటారండి. లేకపోతే చెడు సావాసాలు, చెడు అలవాట్లు ఉంటాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ మంగళవారం కదా, అందుకనే తమలపాకులు మాల ఇచ్చేసి వచ్చారండి. నాకైతే చాలా సంతోషం వేసిందండి. పిల్లలిద్దరు ఇలా చేసి రావడం. నేను చెప్పిన మాట వింటారండి, కాదనకంటాను, చేసి వస్తారు. అది నాకు నచ్చుతుంది. నా కూతురు అయితే ఇంకాను చాలా ఇష్టం, దానికి పూజలు చేయాలని ఏం చేయాలన్నా. నా కొడుకు కూడా అంతేనండి. కాకపోతే ఆకలికి ఉండలేడు, తొందరగా కడుపులోకి ఏదో ఒకటి వెళ్ళిపోవాలి, అంత ఓపిక ఉండలేడు. దీనికి సాయంత్రం వరకు తిండెట్టకపోయినా కూడా ఏమనదు, అలా అంత ఓపిక మీద ఉంటుంది. చదువు అంటారా, చదువు అంటే మనం ప్రయత్నించి దేవుడి బలం కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను.